హలో గైస్, వెల్కమ్. సో ఇవాళ వీడియోలో మేము ఉజ్జయిని వచ్చామన్నమాట. ఉజ్జయిని ట్రిప్. సో ఇక్కడైతే ఉజ్జయిని ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి పెద్ద ఎండ ఉంది, 40 degrees అనమాట. ఇది వచ్చేసి లక్ష్మీబాయి నగర్. ఇక్కడ నుండి మేము ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది రైల్వే స్టేషన్. చాలా ఎండగా ఉంది, 40 degrees కదా, అంతే ఎండగా ఉంది. ఆటోస్ కానీ లేదంటే కార్స్ కానీ అట్లా ఏదో ఒకటి అనమాట ఓంకారేశ్వర టెంపుల్ దాకా. సో అది వచ్చేసి టికెట్ కౌంటర్. సో ఇక్కడ మేము ఆటో కానీ అట్లా కార్ కానీ మాట్లాడుతున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఓలా అయితే మనకి 1800 పడుతుంది, బట్ ఇక్కడ బయట వీళ్ళని అడిగితే 2000 అని చెప్తున్నారు. సో చూద్దాం. చాలా ఎండగా ఉంది. ఒకవేళ మీరు ఈ సమ్మర్లో వద్దాము అని అనుకుంటే కన్ఫామ్గా లైక్ అట్లా స్కార్ఫ్స్ కానీ వాటర్ లిక్విడ్వి ఎక్కువ తెచ్చుకోండి. సో బై ద వే మేము నిన్నటి నుండి ఏసీలో వచ్చాము కదా, సో ఇంకా బయటకు వచ్చేసరికి చాలా ఎండగా ఉంది. సో మేము విజయవాడ నుండి వచ్చాము. సో నిన్న ఈవినింగ్ 3 o'clock అదే ఆఫ్టర్నూన్ 3 o'clock ఎక్కాము. సో ఇప్పుడు టైం 1 అవుతుంది, ఇప్పుడు దిగాము. సో ఇవన్నీ మా లగేజెస్. నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటున్నాం. నిమ్మకాయ నీళ్ళు. సో మేమైతే ట్రైన్ ఎక్కేస్తాము ఇండోర్ వెళ్ళటానికి. అలా వెళ్తుందండి ఇది. మళ్ళీ ఇండోర్ వెళ్తున్నాము. ఇండోర్ నుంచి సో మళ్ళీ ఇండోర్ వెళ్తాం. ఇండోర్ నుండి ఓంకారేశ్వర టెంపుల్కి చాలా గ్యాప్స్ ఇంకా చాలా ఉంటాయి అని వెళ్తున్నాము. లక్ష్మీబాయి నగర్ నుండి. సో ఇండోర్ అయితే చాలా త్వరగా వచ్చింది. సో స్టేషన్ ఇటు వచ్చింది, అటు వచ్చింది, అటే వచ్చింది. సో ఇండోర్లో అయితే దిగిపోయాము అన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 కా ఆంటీ? ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ నుంచి బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఉంటాయి. ఏసీ బస్సులు ఉంటాయండి. ఎక్కేసి అందులో అస్సలు ఉండలే మనం. ఏసీ బస్. సో బస్ అయితే ఎక్కేసాము ఇప్పుడు. आगे लो अब
మేమైతే దిగామన్నమాట. సో ఇక్కడ రాధాకృష్ణ హోటల్ అనేది బాగుంటుందంట. సో ఇదే రాధాకృష్ణ హోటల్. సో రూమ్ అయితే బాగానే ఉంది. సో రూమ్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట, నీట్గా. సో చూద్దాం. ఇది కొంచెం పెద్దది. వాష్రూమ్, ఇది ఒక వాష్రూమ్. టూ వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట అందులో. సో రూమ్ అయితే తీసేసుకున్నాం. సో చివరి ఉండే రూమ్, మనం తీసుకున్న రూమ్ ఇదే అని అనుకుంటా. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో వాష్రూమ్ కూడా బాగానే ఉండాలండి, పెద్దదే. ఓకే. సో మళ్ళీ మేము నదికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీస్తుంది. దట్స్ ఇట్. అంటిల్ దెన్ బాయ్. సో మేమైతే స్నానం చేసేసి కంప్లీట్గా రెడీ అయిపోయాం. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. సో ఆది శంకరాచార్యుల ఫోటో అన్నమాట, కనిపిస్తుందా? ఎంత బాగుందో కదా లైటింగ్లో. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. సో 7 అట్లా అయ్యింది. సో ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి, బాగున్నాయి. సో అసలు షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏంటంటే అదేంటి కర్రీ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడైతే సడన్ ప్లాన్ అన్నమాట. టెంపుల్కి ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పేసి, రేపు త్వరగా ఉజ్జయిని వెళ్ళిపోదామని చెప్పేసి. ఇది ఉజ్జయిని కాదు, ఓంకారేశ్వర్ టెంపుల్ అనమాట. ఉజ్జయినికి మళ్ళీ 2 hours అనమాట జర్నీ. సో రండి టెంపుల్కి వెళ్దాం. సో వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా, మెయిన్ ఎంట్రన్స్ ఇది. సంథింగ్ రాజు అది. అలా ఇది మెయిన్ నుండి, ఇందాక మనం సైడ్ నుండి చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుండి అనమాట. సో ఇక్కడ భలే నడిచి, ఇక్కడ అంటే 2 పక్కల వాటర్ ఉంటుంది. సో అక్కడ ఇంకో వంతెన కనిపిస్తుందా లైటింగ్స్తో, అక్కడ నుండి అయితే చాలా దూరంగా ఉంటుంది. ఓ షేట్ కపిల తీర్థం అన్నారు.
కపిల్ తీర్థం అది బోట్లో వెళ్ళాలి. సూపర్ ఉంది. అది శంకరాచార్యుల అదెంత మొత్తం గోల్డెన్ లైట్స్తో బాగుంది అక్కడ. పెద్దది ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది. అది ఇక్కడ కాదు, మమలేశ్వర్ గుడి దగ్గర అనుకుంటా. గోముఖ్ ఘాట ఏదో అన్నారు. అది మమలేశ్వర్. ఏది మెయిన్ టెంపుల్? అదే అదో కార్పెట్ ఎండింగ్లో.
కంప్లీట్ కాదన్నట్టు అనమాట ఈ ట్రిప్. నేను మీకు అది కూడా కన్ఫామ్గా చూపిస్తా, ట్రై చేస్తా తీయడానికి కన్ఫామ్గా. సో ప్రసాదం మీరు ఒకవేళ ఈ ట్రిప్కి రావాలి అనుకున్నారంటే కన్ఫామ్గా అది కూడా కన్ఫామ్ ప్లాన్ చేయాలి. అంటే అసలు రెండు కన్ఫామ్ అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుంది. రేపు మార్నింగే ఇంకా మేము ఏంటంటే రేపు మార్నింగే ఇవన్నీ చూసుకొని రేపు ఆ టెంపుల్ కూడా చూసుకుందాం అనమాట. రేపు ఇంకో టెంపుల్ అని చెప్పాను కదా, సో దాని పేరు ఒక్కసారి సో చెప్తా. అదే వచ్చేసి మమలేశ్వర్ టెంపుల్. సో రెండు కన్ఫర్మ్గా ట్రై చేయండి కవర్ చేసుకోవడానికి, మమలేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్. సో ఫస్ట్ మేము ఓంకారేశ్వర్కి వచ్చాము, ఎందుకంటే మళ్ళీ మమలేశ్వర్కి అండ్ ఓంకారేశ్వర్ టెంపుల్కి ఎంతో డిస్టెన్స్ కాదు, 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ. That's it for today. Bye-bye. మేమైతే ఫుడ్కి వచ్చేసాము ఒక రెస్టారెంట్కి. సో అది కూడా మా పైనే ఉందన్నమాట. అది మేము తీసుకున్న రూమ్ పైన ఇట్లా పైన అన్నమాట. అదిగోండి మెయిన్ టెంపుల్. మేమైతే ఫ్రైడ్ రైస్ ఒకటిను వెజ్ పులావ్ ఒకటి. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఓకే ఫ్రైడ్ రైస్ సో టేస్ట్ అయితే ఇదే బాగుంది. సో నాకైతే ఇది నచ్చింది. సో ఇంకా పరోటా కూడా చెప్పాము. సో నాకు ఇది నచ్చింది, అందుకే నెక్స్ట్ టైం కూడా పెట్టుకొని తింటున్నా. ఇక్కడ కర్డ్ రైస్ కూడా అవైలబుల్ ఉందంట. సేమ్ ఇందాక ఫ్రైడ్ రైస్ కాకపోతే కలర్ లేకుండా చెప్పాము, రెడ్ కలర్ వచ్చింది కదా ఇందాక. సో టేస్ట్ చేద్దాం. సూపర్, ఇదే చాలా బాగుంది. ఆలు పరోటాని 4 పీసెస్ చేసి ఇచ్చారు. సో చేద్దాం. కారం సూపర్. బట్ చాలా స్పైసీ ఉండింది. అంటే కీసేవి సో ఇది ఇవాళ వీడియో అయితే డిన్నర్ అండ్ ప్రతిదీ.
సో రేపు మళ్ళీ తీస్తాను. బాయ్ బాయ్.